వెల్కమ్ టు తాజ్ మహల్, సారీ మినీ తాజ్ మహల్. టికెట్ కాస్ట్ ఇండియన్స్ కి అయితే 25 రూపీస్ అండ్ ఫారెన్స్ కి అయితే 300 రూపీస్. అండ్ ఇప్పుడు మనం వెళ్ళబోయేది మినీ తాజ్ మహల్ ఔరంగాబాద్ కి. వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది ఎల్లోగ్రా కేఫ్ నుంచి. రాగానే నేనైతే షాక్ అయ్యా. ఫారెన్స్ కి అయితే 300 రూపీస్ అంట, మన ఇండియన్స్ కి అయితే 25 రూపీస్ అంట పర్ పర్సన్ కి. తాజ్ మహల్ అంటే ఎప్పుడు ఫోటోలు వీడియోలో చూసేది కదా అని చెప్పి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. బయట నుంచి లైట్ లేసి అవుట్ లిక్ చాలా బాగుంది. లేక పరిగెత్తుకుంటే లోపలికి వెళ్ళిపోయా. అండ్ వెల్కమ్ టు మినీ తాజ్ మహల్. అప్పటి నుంచి చాలా ఎక్సైట్మెంట్ తో అయితే ఉన్నాయి, ఎప్పుడెప్పుడు చూద్దామని. ఫైనల్ గా చూసేసాం మినీ తాజ్ మహల్ ని. ఎప్పుడో ఒక రోజు ఆగ్రాకి కూడా వెళ్ళి తాజ్ మహల్ కూడా చూసేద్దాం. ఒక మినీ తాజ్ మహల్ అసలు పేరు బీబీకా మక్బరా అంటారు. మినీ తాజ్ మహల్ వచ్చి మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ అనే ఒక ఊర్లో అయితే ఉంటది. మినీ తాజ్ మహల్ కట్టించింది ఔరంగజేబ్ కొడుకు అమ్మకి గుర్తుగా కట్టాడంట 1678 లో, దాదాపు 4000 ఇయర్స్ బ్యాక్ అన్నమాట. ఒక విషయం నాకు తెలిసాక నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ చేసేయండి. అలానే మీరు ఎప్పుడైనా మినీ తాజ్ మహల్ ని విజిట్ చేశారా? డెఫినెట్ గా కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఫర్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.